ఈ వీడియోలో 'రహస్యం మిథున్ జగత్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఒక పార్టీ చేసుకోవడానికి ఒక చోటకైతే వెళ్తారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'రహస్యం ఇదం జగత్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్‌లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇదొక మైథాలజీ అండ్ సైంటిఫిక్ థ్రిల్లర్ భయ్య. దాని పరంగా తీసుకున్న కాన్సెప్ట్ అయితే నచ్చింది నాకు. ఆ కాన్సెప్ట్‌నే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూపించుంటే బాగున్ను. మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకొని. ఎక్కడే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటే సరిపోదు. టేకింగ్ చాలా బాగుండాలి. మరీ సూపర్‌గా పోపోయినా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్‌కి స్టిక్ అయ్యి తీసుకుంటే బాగుండన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ అక్కడ అస్సలు లేదు. అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. అవసరమే ఉండదు అవసల. వాటి వల్ల చాలా బోర్ కొట్టుద్ది. ఉన్న 1 అవర్ 30 మినిట్స్‌లో ఫస్ట్ 40 మినిట్సే సెటప్ చేసుకోవడానికి వాళ్ళ క్యారెక్టర్స్‌కి అక్కడ జరిగే రొట్ట సీన్స్‌కి అయిపోద్దనమాట. ఎప్పుడైతే ఈ మైథలాజికల్ ఈ ప్లాట్స్ అయితే ఓపెన్ అయితాయో అప్పటినుంచి కొంచెం సినిమా అయితే బావుంటుంది భయ్య. అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ కూడా పర్లేదనిపిస్తది. ట్విస్టులు రాసుకుంటారు గానీ అంతగేం వర్కౌట్ అవ్వదు. ప్రెడిక్టబుల్ అవుతాయన్నమాట అయ్యి. అండ్ పెర్ఫార్మన్సెస్ కూడా పర్లేదనిపించింది. విజువల్స్ పరంగా, టెక్నికల్ వర్క్ పరంగా అయితే వాళ్ళకున్న బడ్జెట్‌లో చేశారనిపించింది నాకెందుకో. పర్లేదనిపించింది. మరి ఓవర్ ది టాప్ ఉండవు. అలా అని చెప్పేసి మరీ బిలో యావరేజ్ కూడా కాదు. ఇట్ వాజ్ ఓకే. ఓకే. ఈ మూవీలో ఉన్న అన్‌వాంటెడ్ సీన్స్ అన్నీ తీసేసి ఓన్లీ కాన్సెప్ట్ బేస్ తీసుకుంటే మూవీ అయితే చాలా బాగుందేమో నా ఫీలింగు. అండ్ ఈ మైథాలజీని ప్రతి ఒక్కరు ప్రతి చిన్న చిన్న విషయానికి టచ్ చేసేస్తుంటే చిరాకొస్తుంది భయ్యా. పర్టిక్యులర్‌గా ఓకే. మాకవసరం మైథాలజీ అని పెట్టుకుంటే పర్లేదు. బట్ మైథాలజీని కావాలని మిక్స్ చేద్దాం హిట్ అవుద్దని పెడుతున్నట్టయితే అనిపిస్తుంది నాకు. అబౌట్ ఫ్రమ్ దట్ ఓవరాల్‌గా మూవీ అయితే నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీలో ఉంది, తెలుగులో ఉంది. మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.